ద్వాదశ జ్యోతిర్లింగంగాను మరియు 6వ శక్తిపీఠంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అత్యంత వైభవంగా అలంకరించుకొని ప్రస్తుతం మనం శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉన్నాం. అసలు అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎన్నో అసలు ముగ్ధ మనోహరంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతూ భక్తులంతా తిలకిస్తూ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు అవుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము శివపార్వతులు అంతా గజారూఢ వాహనంపై ఊరేగిస్తున్న దృశ్యాలు ముగ్ధ మనోహరంగా భక్తులను ఎంతో అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము ఎంతో మంది విచిత్ర వేషధారులతోనూ మరియు ఎన్నో పంచభూతాలకు నిలయంగా ఉన్న కాళికామాత కానీ గ్రామ దేవతలు కానీ పోలేరమ్మ అంకాలమ్మ అందరి అలంకరణ మన విజువల్తో చూస్తూనే ఉన్నాము. పంచభూతాలను మనిషిలో ఉన్న స్వార్థాన్ని ఆహాన్ని నశించే విధంగా ఏ విధంగా మనిషి ఉండాలి, ప్రకృతి ప్రముఖంగా ప్రకృతికి రూపంగా ఉన్న అమ్మవారిని ఏ విధంగా కొల్చాలి, ప్రకృతి అమ్మవారు అమ్మవారే ప్రకృతి అన్న నినాదాన్ని తీసుకుంటూ వస్తూ అసలు గ్రామ దేవతలు ఎంత ముగ్ధ మనోహరంగా నృత్యాలు చేస్తూ చాలా విచిత్రంగా అలంకరణ చేశారు. అసలు ఆ అలంకరణ చూసి భక్తులంతా ఎంతో ముగ్ధ మనోహరులై స్వామి అమ్మవార్లను హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి నామంతో శ్రీశైలం పురవీధులన్నీ ముగ్ధ మనోహరంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ విధంగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం గదారూఢ వాహనంపై అమ్మవారు ఒకవైపు పరమేశ్వరుడు మరోవైపు పార్వతీదేవి ఎంత ముగ్ధ మనోహరంగా అలంకరిస్తున్నారు. వారితో పాటు భక్తులు కూడా ఎంతో మంది స్వామివారి ఉత్సవాలను ఫాలో అవుతూ తమ ఆధ్యాత్మికతను చాటుకుంటున్నారు. మొత్తం శ్రీశైలం పురవీధులు మొత్తం ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి నామంతో మారుమోగిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం శ్రీశైలం గర్భాలయం వద్ద ఉన్నాము. ప్రస్తుతం అమ్మవారు కానీ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచంలోనే 2వ ద్వాదశ జ్యోతిర్లింగంగా ఉన్న శ్రీశైలం మల్లికార్జున స్వామి కానీ ఓవైపు 6వ శక్తిపీఠంగా ఉన్న భ్రమరాంబదేవి గారు కానీ ఇద్దరు అలంకారమై ఈ రోజు ప్రస్తుతం 7వ రోజు కొనసాగుతుంది. ప్రస్తుతం మనం మంగళ వాయిద్యాలు భక్తులంతా చూస్తూ తిరిగించే కార్యక్రమాలు చూస్తున్నారు. అమ్మవారి ఊరేగింపు ముందా విచిత్రంగా అమ్మవారి ఊరేగింపు మొత్తం భక్తులు కానీ విచిత్ర అమ్మవారు గ్రామ దేవతల అలంకారాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పోలేరమ్మ, తర్వాత అంకాలమ్మ మరియు సుంకులమ్మ ఇట్లాంటి గ్రామ దేవతల పేర్లను ఉచ్చరిస్తూ కింద వేషధారణతో మహిళలు అటువైపు పురుషులు ఎంతో కడు రమణీయంగా అసలు ఉత్సవాలు వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం శ్రీశైలం గర్భాలయం వద్ద ఉన్న గజారూఢ వాహనంపై అమ్మవారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఊరేగిస్తున్నారు. ప్రస్తుతం వారి అందరినీ భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో కొలుస్తూ శివనామ స్మరణతో మారిమోగిపోతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ భక్తులంతా ఆ ఉత్సవ విగ్రహాన్ని ఫాలో అవుతూ ముందుకు సాగుతూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. ఒక ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడికి ఈవో పెద్దిరాజులు కానీ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి కానీ ఈ ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లను చేస్తూ భక్తులకు సకల సౌకర్యాలు చూసాము. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా భక్తుల కోసము నీటి సౌకర్యంతో పాటు వారికి ఉచిత వైద్య సేవలు అందించేందుకు కూడా ఆలయ ధర్మకర్త మండలి ఎంతో విశేష కృషి చేస్తుందని చెప్పాలి. భక్తులలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా స్థానిక సెక్యూరిటీ సిబ్బంది కూడా భక్తులను వారిస్తూ ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం శ్రీకృష్ణదేవరాయల గోపురం వద్దకు వచ్చాము. శ్రీకృష్ణదేవరాయల గోపురం వద్ద కూడా భక్తులు అసలు అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తున్న దృశ్యాలను తిరిగించేందుకు ఎంతో మంది బారులు తిరిగి నిలబడారు. మనం అటువైపు ముందు వైపు చూస్తే గిన శివపార్వతుల అలంకరణతో వేషధారణలతో మన అలంకారంగా చేసుకుంటూ ఎంతో మంది. ప్రస్తుతం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లు రేపే లింగోద్భవము మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరగబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి మనతో పాటు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి గారు కూడా మనతోనే ఉన్నారు. ఆయన అడిగి పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, ప్రస్తుతం ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఓం నమ శివాయ. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు. ఈ మహాశివరాత్రి చాలా అంగరంగ వైభవంగా జరుగుతోంది. గత సంవత్సరం కంటే కూడా రెట్టింపు సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా భక్తులకు కావాల్సినంత రోజుకు 3 లక్షలు చెప్పిన 35 లక్షల లడ్డులు కూడా తయారు చేయడం జరుగుతుంది. భక్తులకు గత సంవత్సరం ఆటోలు పెట్టి కొన్ని ఇబ్బందులు జరిగినాయి కాబట్టి బస్సులు పెట్టి భక్తుల్ని తీసుకొచ్చి దేవస్థానం దగ్గర దించడం జరుగుతుంది. అదేవిధంగా క్యూ లైన్లో ఉన్న వారికి తాగునీరు, అదేవిధంగా ప్రసాదాలు అన్నీ అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం పార్కింగ్ కూడా గత సంవత్సరం కంటే రెట్టింపు చేశాము. ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఏమీ లేదు. దానికి తగినట్టుగా మా
నంద్యాల కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా ప్రత్యేక ఎస్పీ గారు అందరూ ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ అన్ని రకమైన కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మా దేవస్థానం ఈవో గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి గారు, మా ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. అదేవిధంగా శివభక్తులకు దర్శనాలు కూడా 5వ తారీఖు వరకు కూడా స్పష్ట దర్శనం ఇవ్వడం జరిగింది. 6వ తారీఖు నుంచి కూడా అందరికీ అలంకార దర్శనం మాత్రం ఇవ్వగలుగుతున్నాము. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి అన్ని రకాల సౌకర్యం కల్పిస్తామని చర్చిస్తాం. సార్, గతంలో మన అన్నప్రసాదన కేంద్రం కాడ చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు జరిగాయి. తరచూ అట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి భద్రతా ప్రమాణాలు చేయాలి? ఇప్పటి వరకు అటువంటి సంఘటన జరగలేదు. మేము కూడా శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని మేము కూడా వేడుకుంటున్నాము. ఈ 11వ తేదీ వరకు కూడా ఎటువంటి దుస్సంఘటన జరగకుండా మీరే దేవుడి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి కాపాడాలని చెప్పి కోరుకుంటాము. ఇటువంటి సంఘటనలు ఏం జరగలేదు. చాలా ముందు జాగ్రత్తగా అన్ని రకాలుగా మేము గత ఏడాది జరిగిన దాని గురించి ఇప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకుంటాం? అదే గత ఏడాది జరిగింది కాబట్టి కట్టుదిట్టమైన అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రస్తుతం శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని, పూర్తిగా భక్తులు వచ్చేందుకు రవాణా సౌకర్యంతో పాటు భక్తులకు క్యూ లైన్లో అన్నప్రసాదాలతో పాటు మంచినీళ్లు కూడా భక్తుల వద్దకే చెంతకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి చెప్తున్నారు. కెమెరా జర్నలిస్ట్ శేఖర్తో కృష్ణ, ఐ న్యూస్, కర్నూలు నుంచి.